ఉన్నాయి? ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వస్తువు రేటు పెరిగిపోయింది. ఇప్పుడు మాకు వచ్చేది ఇప్పుడు నేను 65 సంవత్సరాలు, మాకు పింఛన్ కూడా లేదు. వాలంటీర్లు వచ్చిన తర్వాత పింఛన్లు వాళ్ళ స్వార్థంతో వాళ్ళకే చూపించుకుంటున్నారు అన్నీ. మనకేం రానివ్వట్ల దగ్గరికి ఏమి లేకపోయినా కానీ కొంతమందికి పింఛన్లు కూడా లేవు. నాకు ఇంతవరకు పింఛనే లేదు. ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయి అంటారు? వెన్నుకొండలో ఏ అభివృద్ధి కూడా ఒకటి కూడా జరగలేదు. ఏ అభివృద్ధి పని కూడా జరగలేదు. అంతకుముందు శివశక్తి ఫౌండేషన్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు మంచినీళ్ళ కోసం అని డబ్బులు ఇచ్చేసుకొని వచ్చారు. అది దీంట్లో ఒక 20 లక్షలు ఎంత ఖర్చు పెట్టి మట్టి కట్టేసి నేను అభివృద్ధి చేశాను అని చెప్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. చాలా హామీలు అయితే ఇచ్చారు కదా, అవన్నీ నిలబెట్టుకున్నారంటారా? ఒక హామీ కూడా నిలబెట్టుకున్నాం. అది కాక కార్యకర్తలు ఓట్లు వేసిన వాళ్ళనే దగ్గరికి వస్తే ఎవరు నువ్వు వచ్చింది నీకేం పనిరా, నాకు ఓటేసింది, నువ్వు డబ్బులు ఇచ్చాను నీకు నాకు ఓటేసావు అంతవరకే, కానీ నాకేం నీతో పని ఏముందని చెప్పాను అంటే చెప్తుంటాడు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బొల్లా బ్రహ్మనాయుడు కోపిష్టి ఎక్కువ, కోపం ఎక్కువ, తిట్టడం, అందరినీ కార్యకర్తలనే తిట్టడం ఎక్కువ అవుతుంటుంది. ఆయనది ఒక అభివృద్ధి కూడా ఏం జరిగింది ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఆయన స్వార్థం కోసం ఒక రోడ్డు మాత్రం పగలగొట్టి వేసుకున్నాడు అంతవరకు. ఆయన హౌస్ ఉందని కొనుక్కున్నాడు కాబట్టి దాని గురించి ఒక రోడ్డు వేసుకున్నాడు. అంతకంటే ఏం లేదు ఇక్కడ చేసింది అభివృద్ధి. ఏ ప్రజలకి ఏ అభివృద్ధి కూడా చేయలే. మద్యపానం అంటారా, 150 రూపాయలు ఉన్న దాన్ని అప్పుడు 250 రూపాయల దాకా అమ్మారు. ఇవాళ బేల్దార్ పనులు చేసే వాళ్ళకి కూడా ఎవరికి ఏం లేదు. బేల్దార్ పనులు చేస్తుంటే వాళ్ళకి ఏంటంటే ఇసుక లేనిది ఏం లేకుండా ఇష్టానుసారంగా రేట్లు పెంచి 1200 ఇసుక ఉందని 4000 రూపాయల దాకా చేసి ఇసుక పెంచి బేల్దార్ పనులలోకి పనులు లేకుండా చేసి గందరగోళంగా చేస్తున్నాడు. అసలు ఏం లేదు, ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఈ జగన్ మూలంగా అసలు అభివృద్ధి అనేది జరగలేదు. మాకు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అనేది ఉంటే మేము ఇట్లా ఎందుకుంటామమ్మా, అట్లా జరుగుతుంది. అది ఎడ్యుకేషన్ని డెవలప్ చేశానన్నారు కదా, ఎక్కడమ్మా డెవలపింగ్? ప్రతి దాంట్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువ పెట్టి కొనుక్కోవటమేగా. ఏ గవర్నమెంట్లో ఎక్కడ అభివృద్ధి చేశాడు చెప్పండి? ఏ అభివృద్ధి అనేది ఏమీ లేదు. విద్యా అభివృద్ధి ఏమీ లేదమ్మా. ఈ డ్రగ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థుల్లో డిగ్రీ కాలేజీ కానీ స్కూళ్ళల్లో కానీ ఏదన్నా సరే గంజాయి ఎక్కువైపోయింది, డ్రగ్స్ ఎక్కువైపోయింది. పిల్లల భవిష్యత్తు అంతా పాడు చేస్తున్నారు. ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఎక్కడికి చూసినా కానీ ఇది గంజాయి, డ్రగ్స్ మాత్రం బాగా వస్తుంది, జాబ్ వస్తుంది. మా పిల్లల భవిష్యత్తు మేము కాపాడుకుంటాము. ఇక్కడ జీవి ఆంజనేయులు వచ్చారనుకోండి, మాకు నెంబర్ 1గా జీవి ఆంజనేయులు గారే బాగా చేసింది. లేని వాళ్ళకి అన్నం పెట్టింది జీవి ఆంజనేయులు గారు. ఎక్కడ ఫంక్షన్ జరిగినా కానీ, ఏ కొద్దిగా దెబ్బలు తగిలినా కానీ, ఎంత ఏదైనా కానీ వెళ్ళి గబాలను వెళ్ళి ఆయన ఖర్చు ఆయన సొంత డబ్బులు పెట్టి ఇచ్చి వచ్చేవాడు. ఏదన్నా ఇల్లు కాలిపోయినా కానీ ఆయన 10 రూపాయలు వంట సామగ్రికి సహా మొత్తం డబ్బులు ఇచ్చి ఇచ్చేవాడు. అట్లా చేసుకుంటూ వచ్చాడు ఆంజనేయులు గారు. అంటే నెంబర్ 1 ఆంజనేయులు గారు. ఆయన కానీ ఆయన శ్రీమణి కానీ ఇద్దరు కానీ ఏ కొద్దిగా మనిషికి బాధ అనిపిస్తే జీవి ఆంజనేయులు కానీ ఒకసారి గట్టిగా గెలిపించుకోవాలని మాకు గట్టిగా